రేవంత్ రెడ్డి బీసీల నాయకత్వం తీన్మార్ మల్లన్న నాయకత్వం ఖబర్దార్ రేవంత్ రెడ్డి జై తీన్మార్ మల్లన్న ఈరోజు సిరిసిల్ల జిల్లా నుంచి ఖబర్దార్ రేవంత్ రెడ్డి నిన్ను ప్రశ్నిస్తున్నాం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా అని మాయ మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి మా బీసీ ఎస్సీ ఎస్టీ అనగారిక వర్గాలను మోసం చేసినావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా నుంచి నిన్ను ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అంబేద్కర్ సాక్షి గారు సిరిసిల్ల గడ్డ మీద నుంచి ఈరోజు ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించిన తీన్మార్ మల్లన్న నాయకత్వంలో రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో మాదిరిగానే సిరిసిల్ల జిల్లాలో కూడా ఈరోజు మేము శాంతియుతంగా ప్రెస్ మీట్ పెట్టి నిన్ను ఖబర్దార్ బిడ్డ అని ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి ఎక్కడి పోతావు బిడ్డ? అగ్రవర్ణాలు మీరు మమ్మల్ని అణిచివేస్తా అని చెప్తే అనగారికల జాతుల కోసం తీన్మార్ మల్లన్న ఈరోజు ఒక ప్రశ్నించే గొంతుగా తెలంగాణ రాష్ట్రంలో సిద్ధమయ్యాడు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టి బీసీ ఎస్సీ ఎస్టీల మైనార్టీల బతుకులు పరుచుతామని చెప్పి ముందడుగు వేస్తున్నాడు. అగ్రవర్ణాలు ఈరోజు సిరిసిల్ల జిల్లా నుంచి మేము ప్రశ్నించడం జరుగుతుంది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% నువ్వు అమలు చేస్తామని చెప్పి ఎందుకు అమలు చేయలేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. ప్రశ్నిస్తే మాపై దాడుల, మాపై కేసుల. సిరిసిల్ల బిడ్డలకు తీన్మార్ మల్లన్న మేము కొన్ని సంవత్సరాల నుంచి తీన్మార్ మల్లన్న బాటలో నడుచుకుంటూ అన్న కోసం మేము పోరాడుతున్నాము. మాకు ఉద్యమాలు కొత్త ఏం కాదు. అంతకుముందు రావుస్పై ఉద్యమం చేసినాం. ఈరోజు మళ్ళీ రెడ్డిస్పై మరో ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. అగ్రవర్ణాలను అణచివేసి బహుజనుల రాజ్యం కోసం తీన్మార్ మల్లన్న చేపట్టిన బాటలో నడిచి తెలంగాణ రాజ్యాధికార పార్టీని అధికారంలోకి తెచ్చుకొని బీసీల ఎస్సీ ఎస్టీ బతుకులు మార్చుకుంటామని చెప్పి సిరిసిల్ల గడ్డ మీద నుంచి మేము ప్రశ్నిస్తున్నాము. తీన్మార్ మల్లన్నపై రావుస్ కానీ రెడ్డిస్ కానీ ఈరోజు అనేక కేసులు పెడుతున్నారు, అనేక నిర్బంధాలను ఎదుర్కొంటున్నాడు. అయినా కూడా భయపడకుండా తెలంగాణ ప్రజల కోసం కాలేసి పిడికిలి కట్టి కాలు ముందుకేసి పిడికిలిగా బిగించి కదులుతున్నారు. ప్రజలారా మీరు భయపడకండి. ఈ అగ్రవర్ణాలు మనకు రాజ్యాధికారంలో కానీ అధికారంలో కానీ చోటు కల్పియనీయవు. మీరే చూస్తున్నారు గత కొన్ని రోజుల నుంచి బీసీ బిల్లుపై ఆడుతున్న డ్రామాలను. ప్రజలారా తస్మత్ జాగ్రత్త. అగ్రవర్ణాలు మనల్ని ఎదగనియరు. రాజకీయంలో మన వాటా మనకు కావాలి, మన అధికారం మనకు కావాలి, మన ఆత్మగౌరవం మనకు కావాలి. ఈ మూడింటిని మనకు ఇవ్వడానికే తీన్మార్ మల్లన్న అడుగులేసి పిడికిలేసి కదులుతుండు. ప్రజలారా ఖబర్దార్ రేవంత్ రెడ్డి బీసీలకు అన్యాయం జరిగితే తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం కాస్త బీసీ రాజ్యం కోసం, బీసీ బడుగు బలహీన వర్గాల కోసమే తీన్మార్ మల్లన్న స్థాపించాడు. తీన్మార్ మల్లన్న బాటలో నడిచి మేమందరం తెలంగాణ రాజ్యాధికార పార్టీని అధికారం తెచ్చుకుంటామని సిరిసిల్ల గడ్డపై మేము మరొకసారి తెలియజేస్తున్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.